వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. కీర్తన గ్రంథము 147:1 దేవుడి వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉంది. మన దేవునికి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్తోత్రగానము చేయుట చాలా మంచిది. స్తోత్రం చెల్లించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు, మేలులు మనం పొందుకోగలుగుతాం. స్తోత్రము చెల్లించడం ద్వారా దేవుని సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. అందుకని వాక్యం చెబుతుంది, ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. 34వ కీర్తనలో కూడా 1వ వాక్యము, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను అని భక్తుడు దావీదు చెప్పిన రీతిగా నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించాలి, స్తుతించాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండాలి, ఆయన కూర్చిన పాటలు మన నోటిలో ఉండాలని వాక్యం చెబుతుంది. ఎప్పుడు కూడా మనం స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, మహిమపరచాలి. అందుకే 108వ కీర్తన 1వ వాక్యంలో, దేవా నా హృదయము నిబ్బరంగా ఉంది. దేవుని స్తుతించడం ద్వారా మన హృదయము నిబ్బరంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. అంటే పాడుచున్నప్పుడు, స్తుతి పాటలు పాడుతున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మనలో ఉన్న ఆత్మ పాడుచు గానము చేస్తుందని వాక్యం చెబుతుంది. దేవుడి సన్నిధిలో మోకరించి స్తుతించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకటి ప్రభావం అంతా తొలగిపోతుంది. దేవుని మహిమ వెలుగు మన చుట్టూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ దేవదూతలు కూడా ఉంటారు. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవదేవుణ్ణి మహిమపరుస్తున్నాం. కాబట్టి స్తుతించడం ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటాం, ఆశీర్వాదాలు, దీవెనలు కూడా పొందుకుంటాం. మనకు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.